Hello friends, very good morning. Indian economy through MCQs ki swagatam. ఇవాళ ఒక 5 MCQs చేద్దాం. Before that, just look at this special offer that we are running for this month. ఈ మంత్ ఎండింగ్ వరకు ఈ స్పెషల్ ఆఫర్ రన్ చేస్తున్నాం. యూపీఎస్సీ ఇన్ఫినిటీ, గ్రూప్ 1 ఇన్ఫినిటీ, గ్రూప్ 2 ఇన్ఫినిటీ, బ్యాంక్ ఎస్ఎస్సి, బ్యాంక్ ఇన్ఫినిటీ అన్ని కోర్సెస్ పైన కూడా ఇది రెగ్యులర్ ఫీజు, ఇది స్పెషల్ ఫీజ్. యూ హ్యావ్ రిడక్షన్ ఇన్ ఫీజ్. ఇది 30th April లోపు జాయిన్ అయిన వాళ్ళకి మాత్రమే. యూ టు కాల్ దిస్ నెంబర్. ప్రత్యూష మేడం కాల్ చేసి డీటెయిల్స్ తీసుకోవచ్చు. ఈ 5,000 డిస్కౌంట్ ఈ 3 కోర్సెస్ పైన వస్తుంది. కావాలనే వాళ్ళు ఈ టైంలోపు జాయిన్ అయితే యూ విల్ గెట్ దిస్ స్పెషల్ ఫీజ్. ఆల్ కోర్సెస్ కమ్ విత్ లైవ్ ప్లస్ రికార్డెడ్, లైఫ్ టైం వ్యాలిడిటీ, 5,000 per month పే చేసే ఆప్షన్తో వస్తున్నాయి. మీకు ఫర్దర్ డిస్కౌంట్స్ ఉంటాయి. ఎప్పుడు ఇఫ్ యూ పే అప్ ఫ్రంట్, ఒకేసారి పేమెంట్ చేసేస్తే, ఇన్స్టాల్మెంట్స్ వద్దు ఒకేసారి పే చేస్తామంటే ఫర్దర్ డిస్కౌంట్ ఉంటుంది. అండ్ ఓన్లీ రికార్డెడ్ కావాలన్నా కూడా స్పెషల్ డిస్కౌంట్ ఉంటుంది. అవన్నీ లైవ్ ప్లస్ రికార్డెడ్ అంటే వాట్సాప్ గ్రూప్లో యాక్సెస్ లేకుండా, లైవ్ యాక్సెస్ లేకుండా ఓన్లీ రికార్డెడ్ చూసుకుంటాము అనుకున్నా, లేదా అప్ ఫ్రంట్ పే చేస్తాం అనుకున్నా, లేదా ఈ రెండు కావాలనుకున్నా సరే యూ విల్ హ్యావ్ స్టీప్ ఫర్దర్ డిస్కౌంట్స్. కాల్ దిస్ నెంబర్ ఫర్ డీటెయిల్స్. Right. So let's begin this one. Question number 1 చూడండి. The actual liabilities of the union government include which of the following? What is a liability? Liability అంటే అప్పు, అంటే గవర్నమెంట్ తిరిగి పే చేయాల్సిన దాన్ని మనం లయబిలిటీ అంటాం. ఈ రోజు ఎవరి దగ్గర ఒక 10 రూపాయలు తీసుకున్నాం అనుకోండి, తిరిగి ఇచ్చేయాలి కదా. సో ఇట్ ఈస్ ఎ లయబిలిటీ. ఈ రోజు మనకి మనీ రావచ్చు కాక, బట్ యూ నీడ్ టు పే ఇట్ బ్యాక్. సో ఇట్ ఈస్ ఎ లయబిలిటీ. ఇఫ్ యూ టేక్ ఎ బ్యాంక్ ఫర్ ఎగ్జాంపుల్, ఒక బ్యాంక్కి డిపాజిట్ అనేది లయబిలిటీ. ఎందుకు? మన దగ్గర బ్యాంకు మనీ సేకరిస్తుంది, కానీ ఆ మనీని తిరిగి వడ్డీతో సహా తిరిగి మనకి ఇచ్చేయాలి. సో కాబట్టి దాన్ని మనం ఏమంటాం? లయబిలిటీ అంటాం. అదే లోన్ తీసుకున్నారు అనుకోండి, బ్యాంకుకి లోన్ ఏమవుతుంది? అసెట్ అవుతుంది. ఎందుకు? బ్యాంక్ తన మనీ ఫస్ట్ ఇస్తుంది, అది వడ్డీతో సహా కస్టమర్ తిరిగి పే చేస్తాడు, కాబట్టి బ్యాంక్ అది అసెట్. అది ఇండివిజువల్ కి, మనకి మనం డిపాజిట్ చేసాం అనుకోండి బ్యాంకులో, మనకి అది అసెట్. ఎందుకు? వడ్డీతో సహా తిరిగి మనకి వస్తుంది. మనం లోన్ తీసుకున్నాం అనుకోండి, మనకి అది లయబిలిటీ. ఎందుకు? మనం తిరిగి పే చేయాలి. తిరిగి పే చేయాల్సి వచ్చేదాన్ని లయబిలిటీ అంటారు. మనకి తిరిగి మనీ వచ్చేటైతే అది మనకి అసెట్ అవుతుంది. అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ గవర్నమెంట్ కి లయబిలిటీ అంటే అర్థం ఏంటి? గవర్నమెంట్ తిరిగి పే చేయాల్సి వచ్చేవి ఏంటి అని అడుగుతున్నారు. మొదటిది ఏం చెప్పారు? బారోయింగ్స్ బై పిఎస్యూస్. జనరల్ గా గవర్నమెంట్ కి మనీ అవసరం అయితే గవర్నమెంట్ డైరెక్ట్ గా బారో చేస్తుంది. అవసరం వచ్చినప్పుడు గవర్నమెంట్ డైరెక్ట్ గా బారో చేస్తుంది. ఈ మధ్యన ఒక కొత్త ట్రెండ్ మొదలైంది. ఏంటది? ఆఫ్ బడ్జెట్ బారోయింగ్ అని చెప్పి. ఆఫ్ బడ్జెట్ బారోయింగ్ గురించి లాస్ట్ MCQ సెషన్ లో కూడా మనం మాట్లాడాం. అంటే గవర్నమెంట్కి మనీ అవసరం వచ్చినప్పుడు FRBM యాక్ట్ కొన్ని లిమిటేషన్స్ పెడుతుంది. ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ యాక్ట్. సో ఇష్టం వచ్చినట్టు బారో చేయడానికి లేదు, కొన్ని లిమిట్స్ ఉంటాయి. ఫిజికల్ డెఫిసిట్ అనేది ఒక పర్టికులర్ లిమిట్కి మించకూడదు అని చెప్పి ఇది రెస్ట్రిక్షన్స్ పెడుతుంది. రైట్. అందుకని గవర్నమెంట్ ఏం చేస్తుందంటే తను డైరెక్ట్ గా బారో చేయకుండా PSUs ని బారో చేయమని చెప్తుంది. లైక్ FCI కానీ, స్టీల్ అథారిటీ ఆఫ్ సెయిల్ కానీ, వీటిని మీరు బారో చేసేయండి, నేను గ్యారంటీ ఉంటాను అని చెప్తుంది. సో ఐడియల్ గా గవర్నమెంట్ డెట్ లో అది కనిపిస్తుందా అంటే కనిపించదు. కానీ గవర్నమెంట్కి అది లయబిలిటీయే కాదా? ఖచ్చితంగా లయబిలిటీయే. ఎందుకంటే ఆ PSU కట్టలేకపోతే ఎవరు కట్టాలి? గవర్నమెంటే కట్టాలి. గవర్నమెంట్ సావరిన్ గ్యారంటీ ఇస్తుంది కాబట్టి అల్టిమేట్ గా గవర్నమెంట్ వాటికి పే చేయాలా? ఖచ్చితంగా పే చేయాలి. సో రేపు పొద్దున పే చేయాల్సి వచ్చింది కాబట్టి డోంట్ వి కాల్ ఇట్ లయబిలిటీ? ఎస్, ఇట్ ఈస్ ఎ లయబిలిటీ. కాబట్టి ఇది కరెక్టే. లోన్స్ టేకెన్ ఫర్ ది రీక్యాపిటలైజేషన్ ఆఫ్ బ్యాంక్స్. రీక్యాపిటలైజేషన్ ఆఫ్ బ్యాంక్స్ అని ఏంటి అనే దాన్ని నేను ఆల్రెడీ వీడియో చేశాను. ఒక 20 minutes వీడియో ఉంటుంది. గో త్రూ ఇట్. కంప్లీట్ డీటెయిల్డ్ గా చెప్పాను వాట్ ఈస్ మెంట్ బై రీక్యాపిటలైజేషన్ ఆఫ్ బ్యాంక్స్ అని. బట్ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి? లోన్స్ టేకెన్ అంటే లోన్ అంటే అప్పే కదా. అప్పు ఈ రోజు తీసుకుంటే రేపు పొద్దున్న తిరిగి పే చేయాలి కదా. సో ఇట్ ఈస్ ఆల్సో ఏ లయబిలిటీ. వాట్ ఈస్ రీక్యాపిటలైజేషన్? గో త్రూ ద వీడియో విచ్ ఈస్ దేర్ ఇన్ డిస్క్రిప్షన్. ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ లో మీకు ఆ వీడియో లింక్ ఉంటుంది. క్లిక్ చేసి అండర్స్టాండ్ వాట్ ఈస్ రీక్యాపిటలైజేషన్ ఆఫ్ బ్యాంక్స్. మూడవ చూడండి, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఆఫ్ వేరియస్ మినిస్ట్రీస్. ఎక్స్పెండిచర్స్ 2 types, క్యాపిటల్ ఎక్స్పెండిచర్, రెవెన్యూ ఎక్స్పెండిచర్. సో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఏం చేస్తుందంటే ఇట్ క్రియేట్స్ అసెట్స్ ఆర్ రెడ్యూసెస్ లయబిలిటీ. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్, రోడ్లు భవనాల శాఖ మంత్రి ఒక పెద్ద నేషనల్ హైవేని 1000 crores పెట్టి కన్స్ట్రక్ట్ చేశారనుకోండి. సో ఈ 1000 crores ఏంటి? ఎక్స్పెండిచర్. ఈ ఎక్స్పెండిచర్ ఏమంటాం మనం? క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటాం. ఎందుకు? దే ఆర్ క్రియేటింగ్ ఎన్ అసెట్.
ఎసెట్ క్రియేట్ అయింది. ఎసెట్ క్రియేట్ అయినప్పుడు ఆ రోడ్డు బిల్డ్ చేయడం ద్వారా రేపు పొద్దున మనకే ఇన్కమ్ వస్తుంది. టోల్ పెడతారు, టోల్ ద్వారా ఇన్కమ్ వస్తుంది, లేదా ట్రాన్స్పోర్ట్ పెరిగి ఎకానమీ వృద్ధి చెంది జీడిపి పెరుగుతుంది, ట్యాక్స్లు పెరుగుతాయి. సో గవర్నమెంట్కి వీటి వల్ల ఇన్కమ్ వస్తుంది. సో గవర్నమెంట్కి దీనివల్ల నష్టం జరగట్లా, ఇన్కమ్ వస్తుంది. ఇట్లాంటి దాన్ని మనం ఏమంటాం? లయబిలిటీ అనం, ఎసెట్ అంటాం. సో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ వల్ల ఎసెట్స్ క్రియేట్ అవుతాయి. లేదా గవర్నమెంట్కి ఆల్రెడీ లోన్ ఉందనుకోండి, లోన్ తిరిగి కట్టేసింది అనుకోండి, ఈవెన్ దెన్ ఇట్ ఈస్ ఏ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఎందుకంటే అందులో లయబిలిటీ అనేది తగ్గిపోయింది. మీకు అర్థమైందా? ఆల్రెడీ ఉన్న లోన్ని గవర్నమెంట్ పే చేసేస్తుంది కాబట్టి అది ఎక్స్పెండిచర్. గవర్నమెంట్ చేతిలోంచి మనీ వెళ్ళిపోతుంది కాబట్టి ఎక్స్పెండిచర్. గవర్నమెంట్ చేతిలోంచి మనీ వెళ్ళడం వల్లే కదా రోడ్డు కూడా వచ్చింది. మనీ లోపలికి వస్తుందా బయటికి వెళ్తుందా చూడండి. బయటికి వెళ్తే ఎక్స్పెండిచర్, లోపలికి వస్తే రిసిప్ట్. ఇది ప్రైమరీగా మనం గుర్తుపెట్టుకోవాల్సిందే. ఈ ఎక్స్పెండిచర్స్ లో రెవెన్యూ ఎక్స్పెండిచర్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అని ఉంటాయి. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ లో ఎసెట్ క్రియేట్ అవుతుంది, లేదా లయబిలిటీ రెడ్యూస్ అవుతుంది. అంటే అప్పు అన్నా తీర్చబడుతుంది, లేకపోతే కొత్తగా ఒక బిల్డింగ్ అన్నా లేస్తుంది, ప్రాజెక్ట్ అన్నా వస్తుంది, డ్యామ్ అన్నా వస్తుంది. ఇది ఎసెట్ క్రియేషన్. రెవెన్యూ ఎక్స్పెండిచర్లో ఏమవుతుందంటే మనీ ఖర్చు అయిపోతుంది, కానీ దానివల్ల కొత్తగా ఏమీ క్రియేట్ అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీస్కి శాలరీస్ ఇచ్చాం, ఏమీ కొత్తగా ఎసెట్ క్రియేట్ అవ్వట్లేదు. పెన్షన్స్ ఇస్తున్నాం, ఎసెట్ క్రియేట్ అవ్వట్లేదు. నరేంద్ర మోదీ గారు ఫారిన్ ట్రిప్పుల కోసం ఖర్చు పెట్టాం, ఎసెట్ క్రియేట్ అవ్వట్లేదు. ఆఫీస్ ఎక్స్పెండిచర్, మెయింటెనెన్స్ ఎక్స్పెండిచర్, వీటి వల్ల ఎసెట్స్ ఏమీ క్రియేట్ అవ్వట్లేదు. వీటిని ఏమంటారు? రెవెన్యూ ఎక్స్పెండిచర్స్ అని అంటారు. రెవెన్యూ ఎక్స్పెండిచర్ వల్ల ఎసెట్స్ క్రియేట్ అవ్వవు. క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో ఎసెట్స్ క్రియేట్ అవుతాయి. బట్ మనకి అదంతా పక్కన పెట్టేసి ఇక్కడ అడిగింది ఏంటి? లయబిలిటీస్ ఏంటి అని అడిగారు. ఒక రోడ్డు వేయడం వల్ల మనకి ఏమైనా లయబిలిటీ ఉందా? లేదు. రేపు పొద్దున్న దాని నుంచి మనకి ఇన్కమ్ వస్తుంది, కానీ దట్ ఈస్ నాట్ ఎ లయబిలిటీ. గవర్నమెంట్ నీడ్ నాట్ పే ఎనీథింగ్ ఇన్ ఫ్యూచర్. సో దిస్ ఈస్ నాట్ ది కరెక్ట్ ఆప్షన్. ఆన్సర్ ఏంటి? 1 and 2. Look at next question. Which of the following are considered as tax revenue for the union government? యూనియన్ గవర్నమెంట్ కి ట్యాక్స్ రెవెన్యూ కింద వేటిని కన్సిడర్ చేయవచ్చు? ట్యాక్స్ రెవెన్యూ కింద చూడండి ఒకసారి. పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్, ఎస్. మనం పే చేసే ఇన్కమ్ ట్యాక్స్ ట్యాక్స్ రెవెన్యూ అనే గవర్నమెంట్ కి ఖచ్చితంగా ట్యాక్స్ రెవెన్యూయే. ఎక్సైజ్ డ్యూటీ, ఎస్. ఎక్సైజ్ డ్యూటీ అంటే మనకి ఇంపోర్ట్స్ పైన కానీ మనకి మ్యానుఫ్యాక్చరింగ్ చేసే ఐటమ్స్ పైన ఎక్సైజ్ డ్యూటీ వేస్తారు. If something is manufactured, you need to pay something to the government, that is excise duty. అది కూడా ట్యాక్సే. అయితే ఇది ఇండైరెక్ట్ ట్యాక్స్, ఇది డైరెక్ట్ ట్యాక్స్. ఇండైరెక్ట్ ట్యాక్స్ కి డైరెక్ట్ ట్యాక్స్ కి డిఫరెన్స్ ఏంటి? డైరెక్ట్ ట్యాక్స్ లో ఇంపాక్ట్, ఇన్సిడెన్స్ ఒకరిపైనే ఉంటుంది. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, రైట్? నువ్వు ఇండివిజువల్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నీ పైన ట్యాక్స్ వేసింది. ఏ ట్యాక్స్ వేసింది? ఇన్కమ్ ట్యాక్స్ వేసింది. ఇంపాక్ట్ ఎవరి మీద పడింది? నీ పైనే పడింది. ఇన్సిడెన్స్ ఎవరిపైన? నీ పైన. ఇన్సిడెన్స్ అంటే ఎవరి మీద పడింది అని, ప్రభావం అంటే దాని యొక్క ఇంపాక్ట్ ఎవరికి పడింది, రెండు నీకే. ఇంపాక్ట్, ఇన్సిడెన్స్ రెండు నీకే. ఇన్కమ్ ట్యాక్స్ నా మీదే పడింది, కట్టేది కూడా నేనే. నా మీదే పడింది, కట్టేది నేనే. దాన్ని మనం డైరెక్ట్ ట్యాక్స్ అంటాం. సో వాట్ ఈజ్ ఇండైరెక్ట్ ట్యాక్స్? ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉంది, టాటా కంపెనీ ఉంది. టాటా కంపెనీ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది కార్లు, దానిపైన ఎక్సైజ్ డ్యూటీ వేసింది అనుకోండి. ఇప్పుడు ఇన్సిడెన్స్ ఎవరిపైన ఈ ట్యాక్స్ పడినట్టు? టాటా పైన. కానీ ఫైనల్గా కట్టేది ఎవరు? మనం. ఎందుకంటే టాటా వాడు ఈ ఎక్సైజ్ డ్యూటీని కూడా దాని యొక్క ప్రొడక్ట్ ప్రైస్లో కలిపేస్తాడు. సో ఇంపాక్ట్ ఎవరి మీద పడినట్టు? మన మీద పడినట్టు. సో ఇంపాక్ట్ ఏమో వేరే వాళ్ళపైన, ఇన్సిడెన్స్ ఏమో ఒకళ్ళపైన. దాన్ని మనం ఏమంటాం? ఇండైరెక్ట్ ట్యాక్స్ అని చెప్పి అంటాం. అర్థమైందా? మనం కట్టే జిఎస్టీలు, వ్యాట్లు, ఎక్సైజ్ డ్యూటీలు, ఇంపోర్ట్ డ్యూటీలు, ఎక్స్పోర్ట్ డ్యూటీలు, ఇవన్నీ కూడా ఇండైరెక్ట్ ట్యాక్సెస్. అల్టిమేట్గా కన్జ్యూమర్ కడతాడు, కానీ డైరెక్ట్గా పడేది కన్జ్యూమర్ మీద కాదు, కంపెనీ పైన పడుతుంది. బట్ అల్టిమేట్గా కన్జ్యూమర్కి పాస్ ఆన్ చేయబడుతుంది. వీటిని ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అంటారు. డైరెక్ట్గా మన పైన పడితే అది ఇన్కమ్ ట్యాక్స్. కార్పొరేట్ కంపెనీలకి కార్పొరేట్ ట్యాక్స్ ఉంటుంది. వాళ్ళు వచ్చే ప్రాఫిట్లో 30%, 25% గవర్నమెంట్కి పే చేయాలి. అది కూడా డైరెక్ట్ ట్యాక్సే. బట్ రెండు ట్యాక్స్లేగా. సో ఇది ట్యాక్సే, ఇది ట్యాక్సే. మూడో చూడండి, డివిడెండ్స్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్. ఇన్వెస్ట్మెంట్స్ మీద వచ్చే డివిడెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ డిఫరెంట్ కంపెనీస్ యొక్క షేర్స్ కొంటుంది కదా. గవర్నమెంట్ ఈజ్ అ షేర్ హోల్డర్ ఇన్ మల్టిపుల్ కంపెనీస్. చాలా PSUs లో గవర్నమెంటే మెజారిటీ షేర్ హోల్డర్. షేర్స్ పైన ఆ కంపెనీకి వచ్చిన ప్రాఫిట్స్ లోంచి కొంత పోర్షన్ ఇస్తారు. మనకి ఎప్పుడైనా సరే కంపెనీకి ప్రాఫిట్స్ వచ్చినప్పుడు ప్రాఫిట్స్లో కొంత పోర్షన్ డివిడెండ్ రూపంలో ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీకి 100 crores ప్రాఫిట్ వచ్చింది అనుకోండి. వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? వీఆర్ డిక్లేరింగ్ ఏ డివిడెండ్ ఆఫ్ 1 rupee per share.
అంటే మా కంపెనీ షేర్స్ ఎవరెవరైతే హోల్డ్ చేస్తున్నారో ఒక్కొక్క షేర్కి ₹1 మేము ఇస్తున్నాము డివిడెండ్ అని చెప్పి అంటారు. ఈ 100 కోట్లలోంచే లెట్స్ సే ఆ కంపెనీకి 1,00,000 షేర్లు ఉన్నాయనుకోండి, ₹1,00,000 డివిడెండ్ రూపంలో వెళ్తుంది. లేదా 10,00,000 షేర్లు ఉన్నాయనుకోండి, ₹10,00,000 డివిడెండ్ రూపంలో వెళ్తుంది. ఒక షేర్కి ఎంత డివిడెండ్ అని చెప్పి డిక్లేర్ చేస్తారు. దాని ద్వారా ఆ షేర్స్ ఉన్న వాళ్ళందరికీ ఇన్కమ్ వస్తుంది. షేర్స్ అమ్మక్కర్లా, షేర్స్ మన దగ్గర పెట్టుకొని కూడా మనం ఇన్కమ్ పొందొచ్చు. అలాంటి ఇన్కమ్ ని డివిడెండ్ అంటారు. మరి గవర్నమెంట్ ఈజ్ అ షేర్ హోల్డర్ ఇన్ మెజారిటీ ఆఫ్ ద పిఎస్యూస్. సో ఆ పిఎస్యూస్ కూడా ప్రాఫిట్స్ వచ్చినప్పుడు డివిడెండ్స్ రూపంలో గవర్నమెంట్ కి ఇన్కమ్ అనేది వస్తుంది. మరి ఇది ట్యాక్సా? కాదు. దట్ ఈస్ నాట్ పార్ట్ ఆఫ్ ట్యాక్స్. అది ట్యాక్స్ కాదు, అది ట్యాక్స్ రెవెన్యూ కాదు. ఇన్కమ్ త్రూ స్పెక్ట్రమ్ ఆక్షన్స్. స్పెక్ట్రమ్ ఆక్షన్ మనకు తెలుసు కదా, 3G 4G 5G స్పెక్ట్రమ్ ని ఆక్షన్ చేసి వచ్చే ఇన్కమ్. ఇది కూడా ట్యాక్స్ రెవెన్యూ కాదు. సో ఆన్సర్ ఏంటి? 1 and 2. Consider the following statements. Disinvestment involves selling minority shares of public enterprises to public or private entity. Okay. When the government sells majority shares in a public sector entity, that is strategic disinvestment. Okay. Under strategic disinvestment, the government transfers the ownership and control of a public sector entity to another public entity, and the private sector is not involved here. ఓకే, మీకు 2 పదాలు కనిపిస్తున్నాయి. ఫస్ట్ అసలు డిజిన్వెస్ట్మెంట్ అంటే ఏంటో ఒకసారి చూద్దాం. లెటస్ సే సెయిల్ అనే కంపెనీ ఎగ్జాంపుల్ గా తీసుకోండి. సెయిల్ అనే కంపెనీలో లెటస్ అజ్యూమ్ 80% గవర్నమెంట్ ఆఫ్ ఇండియా షేర్ హోల్డర్ అనుకోండి, 20% పబ్లిక్ ప్రజలు ఆ కంపెనీ షేర్స్ కొన్నారు, లేకపోతే ఏదైనా వేరే కంపెనీ కొనుక్కుంది అని అనుకుందాం. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2 రకాలుగా ఆలోచించవచ్చు. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇందులో మైనారిటీ షేర్ హోల్డరా, మెజారిటీ షేర్ హోల్డరా? మెజారిటీ. ఎందుకు? మోర్ దాన్ 50%. 50% పైన స్టేక్ ఉంటే దాన్ని మెజారిటీ షేర్ హోల్డర్ అని చెప్పి అంటాం. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 80% కాస్త 75%కి లేదా 70%కి తగ్గించుకుంది అనుకోండి, దాన్ని ఏమంటాం? డిజిన్వెస్ట్మెంట్ అంటాం. అంటే తన వాటాని మెల్లమెల్లగా కొంచెం కొంచెం తగ్గించుకుంది. ఒక 5%, 2%, 10%, 1% తగ్గించుకుంటే దాన్ని ఏమంటాం? డిజిన్వెస్ట్మెంట్. ఎన్ని అమ్మాం మనం? మైనారిటీ షేర్స్ అమ్మాం. ఎందుకంటే ఇది అమ్మిన తర్వాత కూడా గవర్నమెంట్ యొక్క వాటా ఈ స్టిల్ మోర్ దాన్ 50%. దిస్ ఇస్ స్టిల్ మోర్ దాన్ 50%. గవర్నమెంట్ ఈజ్ స్టిల్ ద మెజారిటీ షేర్ హోల్డర్. ఓన్లీ మైనారిటీ షేర్స్ మాత్రమే అమ్మితే, అమ్మడం అనేది ఎవరికైనా అమ్మొచ్చు. ఇంకొక పబ్లిక్ సెక్టర్ కంపెనీకి అమ్మొచ్చు, లేకపోతే ప్రైవేట్ సెక్టర్ కంపెనీకి అమ్మొచ్చు. మీకు ఎగ్జాంపుల్ తీసుకుంటే ఐడిబిఐ బ్యాంక్ ఉంది. ఐడిబిఐ బ్యాంక్ లో గవర్నమెంట్ తన వాటాని ఎల్ఐసికి అమ్మేసింది. ఎల్ఐసి ఈజ్ ఏ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజ్. ఇది కూడా ఒకప్పుడు పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజ్. గవర్నమెంట్ తన వాటాని ఎవరికి అమ్మేసింది? ఎల్ఐసికి అమ్మేసింది. నువ్వు అమ్మినప్పుడు వేరే పబ్లిక్ సెక్టర్ కంపెనీకి అమ్మొచ్చు, లేదా ప్రైవేట్ సెక్టర్ కంపెనీకి అమ్మొచ్చు. ఎవరికైనా అమ్ముకోండి, అది ప్రాబ్లం కాదు. బట్ అల్టిమేట్గా ఇక్కడ మనం చూస్తోంది ఏంటంటే ఎవరికి అమ్ముతున్నాము అని కాదు, ఎంత అమ్ముతున్నాము అనేది చూడాలి. ఎంత అమ్ముతున్నాము? గవర్నమెంట్ వాటా 50% పైనే ఉంటే గవర్నమెంట్కి ఇంకా మెజారిటీ ఉన్నట్టు, అప్పుడు దాన్ని డిజిన్వెస్ట్మెంట్ అని చెప్పి అంటారు. సో ఇది కరెక్టే. దిస్ ఈజ్ అబ్సల్యూట్లీ కరెక్ట్. డిజిన్వెస్ట్మెంట్ ఇన్వాల్వ్స్ సెల్లింగ్ మైనారిటీ షేర్స్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ టు పబ్లిక్ ఆర్ ప్రైవేట్ ఎంటిటీ. దీంట్లో ప్రాబ్లం లేదు. ఇది చూడండి, వెన్ ద గవర్నమెంట్ సెల్స్ మెజారిటీ షేర్స్ ఇన్ ఏ పబ్లిక్ సెక్టర్ ఎంటిటీ, దట్ ఈస్ స్ట్రాటజిక్ డిజిన్వెస్ట్మెంట్. ఇది కూడా కరెక్టే. డిజిన్వెస్ట్మెంట్ కి స్ట్రాటజిక్ డిజిన్వెస్ట్మెంట్ కి డిఫరెన్స్ ఏంటంటే, ఇక్కడ గవర్నమెంట్ మెజారిటీ షేర్స్ అమ్మేస్తుంది. అంటే ఈ పర్టికులర్ ఇండస్ట్రీలో ఐఎమ్ నాట్ గోయింగ్ టు కంటిన్యూ, నేను ఇందులో ఇంకా ఉండదలుచుకోలేదు, లెట్ మీ సెల్ ఆల్ మెజారిటీ షేర్స్ నేను అమ్మేస్తే కంట్రోల్ ఏమవుతుంది? వేరే కంపెనీకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు గవర్నమెంట్, ఇప్పుడు ఐడిబిఐ కేసే తీసుకోండి మీరు. ఐడిబిఐలో 50% పైన వాటా ఉండేది గవర్నమెంట్కి. ఇప్పుడు ఐడిబిఐలో ఇప్పుడు గవర్నమెంట్ వాటా లెస్ దాన్ 50%. మరి లెస్ దాన్ 50% మెజారిటీ వాటా ఎవరికి ఉంది? ఎల్ఐసికి వెళ్ళిపోయింది. ఐడిబిఐని ఇప్పుడు ఎవరు కంట్రోల్ చేస్తారు? ఎల్ఐసి కంట్రోల్ చేస్తుంది. ఎందుకు? ఎల్ఐసి హ్యాస్ మెజారిటీ షేర్స్. ఎవరికైతే మెజారిటీ షేర్స్ ఉంటాయో వాళ్ళు కంట్రోల్ చేస్తారు. అర్థమైందా? ఎల్ఐసి హ్యాస్ మెజారిటీ షేర్స్ కాబట్టి కంట్రోలింగ్ అథారిటీ ఎల్ఐసికి వెళ్ళిపోయింది. కంట్రోలింగ్ అథారిటీ మనకు లేదు కాబట్టి స్ట్రాటజిక్ డిజిన్వెస్ట్మెంట్, కావాలనే ఒక ఆలోచనతోనే, ఒక వ్యూహాత్మకంగా గవర్నమెంట్ ఆ బిజినెస్ నుంచి ఎగ్జిట్ అవుదాం అనుకుంది, అందుకని అమ్మేసింది అని అర్థం. అంటే కొంచెం అమ్మడం డిజిన్వెస్ట్మెంట్, 50% పైగా అమ్మేయడం స్ట్రాటజిక్ డిజిన్వెస్ట్మెంట్, మొత్తం అమ్మేయడం ప్రైవేటైజేషన్. అంటే ప్రైవేటైజేషన్కి ఒక దారి స్ట్రాటజిక్ డిజిన్వెస్ట్మెంట్. అంటే ప్రైవేటైజేషన్ చేయాలనే ఉద్దేశం ఉంటేనే గవర్నమెంట్ మెల్లగా తన వాటాలను అమ్మేసుకుంటూ వెళ్ళిపోతుంది. సో ఇది కూడా కరెక్టే.
Under strategic disinvestment, government transfers the ownership and control of public sector entity to another public entity and the private sector is not involved here. తప్పు. ప్రైవేట్ సెక్టర్కైనా అమ్మొచ్చు, పబ్లిక్ సెక్టర్కైనా అమ్మొచ్చు. నువ్వు అమ్మకూడదు, నీ దగ్గర కంట్రోల్ ఉండకూడదని గవర్నమెంట్ డిసైడ్ అయిపోయింది. సో ఇట్ వాంట్స్ టు సెల్ ఇట్. అమ్మినప్పుడు అది ఇంకో గవర్నమెంట్ కంపెనీకి అమ్ముతుందా, ప్రైవేట్ కంపెనీకి అమ్ముతుందా అనేది సంబంధం లేదు. ఐ డోంట్ వాంట్ టు మెయింటైన్ దిస్ కంపెనీ ఎనీ మోర్. ఫర్ ఎగ్జాంపుల్ RINL, రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్, స్టీల్, వైజాగ్ స్టీల్ ప్లాంట్. గవర్నమెంట్ ఏం చేస్తుంది? స్ట్రాటజిక్ డిస్ఇన్వెస్ట్మెంట్, కంప్లీట్గా 100% ప్రైవేటైజేషన్, మొత్తం 100% వాటాను అమ్మేయాలని డిసైడ్ అయిపోయారు. అది ప్రైవేట్ కంపెనీకి ఉంటుందా, ఇంకో గవర్నమెంట్ కంపెనీ ఉంటుందా, గవర్నమెంట్కి సంబంధం లేదు. సో తప్పు. ఆన్సర్ ఏది కరెక్ట్ అని అడిగారు, 1 and 2 ఆర్ కరెక్ట్. క్వశ్చన్ నెంబర్ 4. కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ జీరో కూపన్ బాండ్. జీరో కూపన్ బాండ్ అంటే ఏంటి, అసలు బాండ్ అంటే ఏంటో మనకి ఒకసారి చెప్తాను. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ, స్టేట్ గవర్నమెంట్ కానీ, ఏదైనా కార్పొరేట్ కంపెనీ కానీ, వాళ్ళకి మనీ అవసరం వచ్చినప్పుడు వాళ్ళు ఇష్యూ చేసే ఒక ఫినాన్షియల్ ఇన్స్ట్రుమెంట్, డెట్ ఇన్స్ట్రుమెంట్, అంటే అప్పు తీసుకోవడానికి అదొక సాధనం. దాన్నే మనం బాండ్ అని చెప్పి అంటాం. సో బాండ్కి ట్రెడిషనల్గా ఉండే బాండ్స్కి ఏముంటాయి? మెచ్యూరిటీ వాల్యూ, మెచ్యూరిటీ పీరియడ్ అంటే ఎన్నాళ్ళు, ఇది 5 year బాండా, 10 year బాండా, 1 year బాండా, టైం పీరియడ్ ఉంటుంది. తర్వాత ఫేస్ వాల్యూ ఉంటుంది. ఫేస్ వాల్యూ అంటే బాండ్ వాల్యూ ఎంత, 10,000, 20,000, 30,000, ₹1,00,000 ఎంత. తర్వాత కూపన్ రేట్ ఉంటుంది. కూపన్ రేట్ అంటే వడ్డీ. ఈ బాండ్ ఎవరన్నా కొంటే వడ్డీ ఎంత వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, బాండ్స్ ఎందుకు ఇష్యూ చేస్తారు? అప్పు చేయడానికి. ప్రజలకు ఏ రకంగా పనికొస్తాయి? ఇన్వెస్ట్మెంట్ లాగా పనికొస్తాయి. ప్రజల పాయింట్ ఆఫ్ వ్యూలో ఇన్వెస్ట్మెంట్ ఎందుకు? అందులో పెడితే నాకు కూపన్ వస్తుంది, వడ్డీ వస్తుంది కాబట్టి. లెట్ us సే ఇది 10,000 రూపాయల బాండ్ అనుకోండి. నేను 10,000 రూపాయలు పెట్టి కొనుక్కుంటాను. నేను 10,000 రూపాయలు పెట్టి ఈ బాండ్ కొనుక్కుంటే కూపన్ రేట్ 8% అనుకోండి. నాకు ఎంత వస్తుంది? సంవత్సరానికి 8% వస్తుంది. 10,000 మీద 8% నాకు ప్రతి సంవత్సరం దానిపైన వడ్డీ వస్తుంది అనమాట. బాగానే ఉంది. కూపన్ రేట్ అనేది ఉంటుందని చెప్పాను, కానీ ఇక్కడ ఏం రాశారు? జీరో కూపన్ బాండ్. దాని పేరులోనే ఉంది జీరో కూపన్. జీరో కూపన్ అంటే కూపన్ ఉండదు, అంటే వడ్డీ ఉండదు. బాండ్కి ఏముంది ఇక్కడ? మెచ్యూరిటీ వాల్యూ ఉంది, ఫేస్ వాల్యూ ఉంది, కూపన్ రేట్ లేదు. మీకు డౌట్ వస్తుంది, మరి వడ్డీ లేకపోతే ఎవరన్నా ఎందుకు కొంటారు సార్? వడ్డీ ఇస్తారనే కదా కొంటారు. నువ్వు 10,000 పెట్టు, 8% సంవత్సరానికి ఇస్తే నీకు ఎంతో కొంత వస్తుంది. దానివల్ల 800 రూపాయలు సంవత్సరానికి వస్తుంది కాబట్టి కొంటాం. మరి కూపన్ లేకపోతే వై విల్ సమ్వన్ బై? అర్థమవుతుంది? జీరో కూపన్. ఇప్పుడు ఆలోచించండి, దేర్ ఇస్ ఎనదర్ వే. మామూలుగా ఫేస్ వాల్యూ 10,000 అంటే మనం ఎంత పెట్టి కొంటాం? అది 10,000 పెట్టి కొంటాం. జనరల్గా రెగ్యులర్ బాండ్స్ ఫేస్ వాల్యూ ఎంత ఉంటే అంత పెట్టి కొంటాము, దానిపైన వడ్డీ వస్తుంది. మరి జీరో కూపన్ బాండ్స్ ఎలా ఉంటాయంటే దే ట్రేడ్ ఎట్ డిస్కౌంట్ టు ఫేస్ వాల్యూ. ఫర్ ఎగ్జాంపుల్, 10,000 రూపాయలు ఫేస్ వాల్యూ అయితే ఒక బాండ్ది, ఆ బాండ్ నువ్వు కొన్నప్పుడు 10,000 పెట్టి కొనవు. లెట్ us సే 9,000 పెట్టి కొంటావు, లేదా 8,000 పెట్టి కొంటాం. ఎట్ డిస్కౌంట్ టు ఫేస్ వాల్యూ. ఫేస్ వాల్యూ కంటే తక్కువ ధరకి కొంటాము. మెచ్యూరిటీ పీరియడ్ 5 years, 10 years, 1 year, 2 years మెచ్యూరిటీ అయినప్పుడు రిడెంప్షన్ వాల్యూ ఈజ్ ఈక్వలెంట్ టు ఫేస్ వాల్యూ. అంటే మనకి 8,000 పెట్టి బాండ్ కొన్నావు, 3 ఏళ్ళు అయిపోయిన తర్వాత నువ్వు రిడీమ్ చేసుకున్నప్పుడు నీకు ఎంత వస్తుంది? 10,000 వస్తుంది. అంటే ఫేస్ వాల్యూ ఏదైతే ఉందో అది నీ ఫైనల్ వాల్యూ అవుతుంది. నువ్వు కొన్నప్పుడు ఎంత కొంటావు? దానికంటే తక్కువ కొంటావు. ఈ రెండింటికి మధ్యలో ఉన్న డిఫరెన్సే నీ ఇన్కమ్. ఐ హోప్ ఇట్ ఇస్ క్లియర్. దట్ ఈస్ హౌ జీరో కూపన్ బాండ్స్ వర్క్. జీరో కూపన్ బాండ్స్ ఎలా వర్క్ చేస్తే చూడండి, మళ్ళీ చెప్తాను. ఇది ఫస్ట్ ఇయర్, ఇది థర్డ్ ఇయర్ అనుకోండి. 0, 1, 2, 3 year బాండ్. ఇది 10,000 రూపాయలు ఫేస్ వాల్యూ. సో నీకు ఎట్ మెచ్యూరిటీ నీకు 10,000 రూపాయలు వస్తుంది. కానీ నువ్వు కొనేటప్పుడు ఎంత కొంటావు? లెట్ us సే 7,000కి కొన్నావు అనుకుందాం. 7,000కి నువ్వు కొన్నావు, ఫైనల్గా నీకు వచ్చేది ఎంత? మెచ్యూరిటీ వాల్యూ ఎంత? 10,000. సో ఫేస్ వాల్యూ అండ్ మెచ్యూరిటీ వాల్యూ ఆర్ సేమ్, కానీ బయింగ్ ప్రైస్ ఈజ్ లెస్ దాన్ ఫేస్ వాల్యూ. మామూలుగా అయితే ఫేస్ వాల్యూ ఎంత ఉంటుందో అంత పెట్టి కొనాలి. జీరో కూపన్ బాండ్స్లో బయింగ్ ప్రైస్ ఈజ్ లెస్ దాన్ ఫేస్ వాల్యూ. దిస్ ఈజ్ ద డిఫరెన్స్. వేరేగా వడ్డీ అని చెప్పరు. మామూలుగా అయితే ఇక్కడ మనం 10,000 పెట్టి కొంటాం, ఎవ్రీ ఇయర్ మనకి 8%, 10% వడ్డీ వస్తుంటుంది. కానీ ఈ కేసులో వడ్డీ రాదు. యూ విల్ బై ఎట్ అ లో ప్రైస్ అండ్ రిడీమ్ ఎట్ మెచ్యూరిటీ. సో రిడీమ్ ఎట్ ఫేస్ వాల్యూ. అది డిఫరెన్స్. With this understanding, look at the options.
A zero coupon bond is a debt security that does not pay interest, but instead trades at a deep discount. చెప్పాను కదా, ఇంట్రెస్ట్ పే చేయదు కానీ డిస్కౌంట్ లో ట్రేడ్ అవుతుంది. రెండరింగ్ ఏ ప్రాఫిట్ ఎట్ మెచ్యూరిటీ వెన్ ద బాండ్ ఈస్ రిడీమ్డ్ ఫర్ ఇట్స్ ఫుల్ ఫేస్ వాల్యూ. బాండ్ మెచ్యూరిటీ వచ్చినప్పుడు ఫుల్ ఫేస్ వాల్యూ మనకి తిరిగి ఇచ్చేస్తారు. సో మనం కొన్నదానికి మధ్యలో ఉన్న డిఫరెన్స్ 7,000 పెట్టి కొన్నాం, 10,000కి అమ్మేసాం. 10,000 అనేది మెచ్యూరిటీ వాల్యూ ఆర్ ఫేస్ వాల్యూ. ఆ 3,000 మన లాభం అనమాట. సో దిస్ ఈస్ కరెక్ట్. ఇక్కడ అడిగింది ఏంటి? కరెక్టే, ఇది కరెక్ట్. దీస్ ఆర్ స్పెషల్ టైప్స్ ఆఫ్ బాండ్స్ ఇష్యూడ్ ఓన్లీ బై ది సెంట్రల్ గవర్నమెంట్ స్పెసిఫికలీ టు పర్టికులర్ తప్పు. కార్పొరేట్స్ కూడా ఇష్యూ చేయొచ్చు, కార్పొరేట్స్ కూడా చేయొచ్చు, గవర్నమెంట్స్ కూడా చేయొచ్చు, ఎవరైనా ఇష్యూ చేయొచ్చు. ఓన్లీ కార్పొరేట్ గవర్నమెంటే చేస్తుందని కాదు. సో ఏది కరెక్ట్? 1 ఓన్లీ. కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఇండియాస్ ట్యాక్స్ రెవెన్యూస్ రిమైన్ లార్జ్లీ డిపెండ్ ఆన్ డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్స్. ఇందాకే మీకు చెప్పాను, ఇంతకుముందు MCQsలో చెప్పాను, డైరెక్ట్ ట్యాక్స్కి ఇండైరెక్ట్ ట్యాక్స్కి డిఫరెన్స్ ఏంటి. డైరెక్ట్ ట్యాక్స్ ఎవరు కడతారు? ఇండివిజువల్స్, కార్పొరేట్స్. కార్పొరేట్స్ ఇండివిజువల్స్ కట్టే వాటిని డైరెక్ట్ ట్యాక్స్ అంటాం. కార్పొరేట్స్ వాళ్ళ ప్రాఫిట్ మీద కడతారు, కార్పొరేట్ ట్యాక్స్ అంటాం. ఇండివిజువల్స్ వాళ్ళ ఇన్కమ్ మీద కడతారు, ఇన్కమ్ ట్యాక్స్ అని చెప్పి అంటాం. రైట్, ఈ 2 డైరెక్ట్ ట్యాక్సెస్. మరి ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఏంటి? GST, ఎక్సైజ్ డ్యూటీ, VAT, ఇట్లాంటివన్నీ ఇండైరెక్ట్ ట్యాక్సెస్. రైట్, ఇదేం చెప్తుంది మనకి? ఇండియాలో ట్యాక్స్ రెవెన్యూస్ డైరెక్ట్ ట్యాక్సెస్ మీద ఎక్కువగా డిపెండ్ అవుతాయని చెప్పారు. తప్పు. ఎందుకు తప్పు అంటే ఇండియాలో చాలా మంది ఇన్కమ్ ట్యాక్స్ కట్టరు, ఎగ్గొడుతూ ఉంటారు. కార్పొరేట్ కంపెనీస్ కూడా ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్గొట్టే ప్రయత్నాలే చేస్తూ ఉంటాయి, కార్పొరేట్ ట్యాక్స్ కట్టవు. అందుకని ఎక్కువగా మెజారిటీ సోర్స్ అంతా కూడా ఇండైరెక్ట్ ట్యాక్సెస్. ఇండైరెక్ట్ ట్యాక్సెస్ నుంచి ఎక్కువగా గవర్నమెంట్కి ఇన్కమ్ వస్తుంది, నాట్ ఫ్రమ్ డైరెక్ట్ ట్యాక్సెస్. సో స్టేట్మెంట్ 1 ఈజ్ ఇన్కరెక్ట్. ఇక్కడ అడిగింది ఇన్కరెక్ట్ ఏంటి అని అడిగారు. సో ఇది ఇన్కరెక్ట్, 1 ఈజ్ ఇన్కరెక్ట్. లుక్ ఎట్ 2 ఏం చెప్తుందో చూడండి. అమాంగ్ ద రెవెన్యూ ఎక్స్పెండిచర్ మేడ్ బై ద సెంటర్, ఇంట్రెస్ట్ పేమెంట్స్ కాన్స్టిట్యూట్ ద లోయెస్ట్ షేర్. మీకు ఇందాక రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే ఏంటో చెప్పాను. వాట్ ఈస్ రెవెన్యూ ఎక్స్పెండిచర్? నో అసెట్ ఈస్ క్రియేటెడ్, నో అసెట్ క్రియేటెడ్, నో లయబిలిటీ రెడ్యూస్డ్. ఏ లయబిలిటీ కూడా రెడ్యూస్ అవ్వదు, ఏ అసెట్ కూడా క్రియేట్ అవ్వదు. అసెట్ క్రియేట్ అవ్వదు, లయబిలిటీ రెడ్యూస్ అవ్వదు. ఎగ్జాంపుల్స్ ఏంటి? ఇంట్రెస్ట్ పేమెంట్స్. ఇంట్రెస్ట్ పేమెంట్ చేసినప్పుడు అప్పు పోయిందా? పోలేదు, వడ్డీ కట్టావు. అసలు కట్టాం అనుకోండి, అప్పు తగ్గిపోతుంది. అసలు కట్టినప్పుడు దాన్ని క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటాం, ఎందుకంటే అసలు తగ్గిపోతుంది కాబట్టి లయబిలిటీ తగ్గుతుంది. ఓన్లీ ఇంట్రెస్ట్ కడితే అది రెవెన్యూ ఎక్స్పెండిచర్ అవుతుంది. అలాగే మనకి శాలరీస్ రెవెన్యూ ఎక్స్పెండిచర్, పెన్షన్స్ రెవెన్యూ ఎక్స్పెండిచర్, మెయింటెనెన్స్, ఆఫీస్ మెయింటెనెన్స్కి అయ్యే ఖర్చు రెవెన్యూ ఎక్స్పెండిచర్. వీటన్నిటిలో ఇక్కడ ఏం చెప్తున్నారు? ఇంట్రెస్ట్ పేమెంట్స్ అనేవి అన్నింటికంటే తక్కువ అని చెప్తున్నారు. ఇది కూడా తప్పే. ఎందుకు తప్పు అంటే ఇండియాలో డెట్ ఈజ్ వెరీ హై. డెట్ అంటే అప్పు చాలా ఎక్కువగా ఉంటుంది. అప్పు ఎక్కువగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఇంట్రెస్ట్ కూడా ఎక్కువగానే ఉంటుంది. వడ్డీ, మనకు అప్పులు ఎక్కువ తీసుకుంటుంది గవర్నమెంట్, మన కోసమే తీసుకుంటాం అనుకోండి. తీసుకోవడం వల్ల కట్టాల్సిన వడ్డీ కూడా ఎక్కువే ఉంటుంది. కట్టాల్సిన వడ్డీ కూడా ఎక్కువ ఉండేటప్పుడు ఇంట్రెస్ట్ పేమెంట్స్ కూడా ఎక్కువే ఉంటాయి. అది లోయెస్ట్ అయితే కాదు. 2017-18 డేటా ప్రకారం ఆల్మోస్ట్ 6 to 7% ఆఫ్ జీడిపి ఓన్లీ ఇంట్రెస్ట్ పేమెంట్స్కే వెళ్ళింది. అంటే అంత ఎక్కువ అప్పులు ఉన్నాయి అని అర్థం. సో ఏవి ఇన్కరెక్ట్ అంటే బోత్ 1 and 2 ఆర్ ఇన్కరెక్ట్. 2 కూడా ఇన్కరెక్టే. సో దట్స్ అబౌట్ దిస్ సెషన్. ఇండియన్ ఎకానమీ మీరు ఇంప్రూవ్ చేసుకోవాలి అనుకుంటే వీఆర్ రన్నింగ్ ఎ స్పెషల్ ఆఫర్ ఆన్ ఇండియన్ ఎకానమీ కోర్స్. ఎకానమీ కోర్స్ మీకు
లైవ్ ప్లస్ రికార్డెడ్ అండ్ ఓన్లీ రికార్డెడ్ ఆప్షన్స్లో మీకు అందుబాటులో వస్తుంది. లైవ్ ప్లస్ రికార్డెడ్ అయితే 10,000 రూపీస్ ఫీజు, ఓన్లీ రికార్డెడ్ అయితే 5,000 రూపీస్ ఫీజు. అయితే ఈ లైవ్ ప్లస్ రికార్డెడ్లో ఇండియన్ ఎకానమీతో పాటు యూ ఆల్సో గెట్ ఏపీ ఎకానమీ. గ్రూప్స్ ప్రిపేర్ అయితే ఏపీ ఎకానమీ లేదా టీఎస్ ఎకానమీ కూడా ఈ లైవ్ ప్లస్ రికార్డెడ్లో వస్తుంది. ఓన్లీ రికార్డెడ్లో మీకు ఇండియన్ ఎకానమీ మాత్రమే వస్తుంది అండ్ లైవ్ ఇంటరాక్షన్ అనేది ఉండదు. ఈ 5,000 ఆప్షన్ అనేది 30th ఏప్రిల్ వరకు మాత్రమే ఉంది. ఇఫ్ యూ వాంట్ టు జాయిన్, కాల్ దిస్ నెంబర్. కాల్ దిస్ నెంబర్ అండ్ జాయిన్. అండ్ ఓన్లీ రికార్డెడ్లో ఏపీ ఎకానమీ, టీఎస్ ఎకానమీ కూడా కావాలంటే యూ హ్యావ్ టు పే అనదర్ 2,000. సో 7,000 అప్ ఫ్రంట్ పేమెంట్ చేసేస్తే యూ విల్ గెట్ రికార్డెడ్ ఆప్షన్ ఆఫ్ బోత్ ఆఫ్ దమ్. దట్స్ ఇట్. టేక్ కేర్. బాయ్.